No, actually, in the past several years, the competition has changed. హ్మ్. చాలా మారిపోయింది. హ్మ్. ఇప్పుడు అంతకుముందు స్టేట్ లెవెల్ కాంపిటీషన్ ఉండేది. ఇప్పుడు కంట్రీ లెవెల్ కాంపిటీషన్ విత్ ఐఐటీ అండ్ నీట్. ద కైండ్ ఆఫ్ క్వెషన్ పేపర్స్ కానీ, ఆ ప్రోగ్రామ్ దేర్ ఇస్ అ హ్యూజ్ చేంజ్ హ్మ్. ఇన్ ద పాస్ట్ 10 ఇయర్స్ ఎస్పెషల్లీ. సో, మేము చూసేటప్పుడు ఏంటంటే, పిల్లలు ఎట్లా రెస్పాండ్ అవుతున్నారు ప్రోగ్రామ్‌కి. హ్మ్. ఇంకా ఏం చేస్తే స్టూడెంట్‌కి ఒక యాంబిషన్ ఉండి, హ్మ్. హార్డ్ వర్కింగ్ స్టూడెంట్‌కి ఎప్పుడు జస్టిస్ చేయాలి మనం. హ్మ్. బికాజ్ వాళ్ళ వైపు నుంచి ఎక్కడ తప్పులేదు. హ్మ్. సో, మనం ఇంక ఏం చేస్తే ఆ స్టూడెంట్‌కి ఈజీ అవుతది. హ్మ్. వాళ్ళ గోల్ రీచ్ అవ్వటానికి హ్మ్. అనేది వి ఆర్ కాన్స్టెంట్‌లీ వర్కింగ్, రీసెర్చింగ్, డిఫరెంట్ డిస్కషన్స్, ఫీడ్‌బ్యాక్ ఫ్రమ్ స్టూడెంట్స్, పేరెంట్స్, ఫ్యాకల్టీ. ఆ విధంగా ఆలోచించేటప్పుడు ఈ రీసెంట్ ఇయర్స్‌లో పిల్లల్లో ఒక కైండ్ ఆఫ్ డార్మెంట్ ఇది కనిపిస్తాంది. హ్మ్. ఒపీనియన్ అడిగినా చెప్పకపోవటం కొన్నిసార్లు. ఎక్కడైనా ఇఫ్ యూ హ్మ్. లుక్ ఎట్ త్రూ ఔట్ ద కంట్రీ ఆల్సో ఒక రొటీన్‌లో పడిపోతున్నారు పిల్లలు. హ్మ్. సో, హౌ టు వేక్ దెమ్ అప్. హ్మ్. సో, వాళ్ళకి ఇంకా బెటర్‌గా ఏం చేయగలం? హ్మ్. ఇప్పుడు వాళ్ళు కష్టపడినప్పుడు చేసే వర్క్‌కి మనం హౌ డు వి యాడ్ ఆన్ అండ్ సపోర్ట్. ఇప్పుడు మా గోల్ ఎప్పుడూ అదే. హ్మ్. స్టూడెంట్‌ని ఎలా సపోర్ట్ చేయాలి? ఏ విధంగా సపోర్ట్ చేస్తే వాళ్ళ జర్నీ ఈజీగా ఉంటుంది. హ్మ్. ఫ్రూట్‌ఫుల్‌గా ఉంటుంది. సో, హ్మ్. దట్స్ ద ఓన్లీ థింగ్ వి వర్క్ ఆన్ కాన్స్టెంట్‌లీ ఏది డిజైన్ చేసినా కూడా.